లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. అలాగే హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్లోనూ వర్షం పడుతోంది. ఇటు మేడ్చల్, సికింద్రాబాద్, బేగంపేటలోనూ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో గంట పాటు భారీ వర్ష సూచన ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా అధికారులు తెలిపారు. అలాగే అనవసరంగా బయటికి రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. దాంతో పాటు జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ మాన్సూన్ బృందాలు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ మేయర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్బీ, మూసాపేట్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, చైతన్యపురి, మూసారాంబాగ్, దాంతో పాటు ఏదైతే ఇటు మలక్పేట్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక గంట నుంచి అరగంట పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. 0402111111 ఈ నెంబర్ కానీ 9000113667 ఈ నెంబర్ కానీ జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ అండ్ జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు అందుబాటులో ఉంటాయి. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు అత్యవసరమైన ప్రజలు కాల్ చేయొచ్చు అంటూ కూడా జీహెచ్ఎంసీ పేర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ కూడా చెరువులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు మెట్రో స్టేషన్ల దగ్గర కానివ్వండి, ఫ్లైఓవర్ల కింద కూడా భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు వీకెండ్ కావడంతో ఇటు ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా రోడ్ల మీద కానివ్వండి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, టీవీ మార్గ్ ప్రాంతాల్లో పూర్తిగా రోడ్ల మీద ఎక్కడెక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఐమాక్స్ పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కానివ్వండి, జీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి పెట్టారు. సో ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మీద వాటర్ లాగింగ్ ఏరియాస్, సిటీలో దాదాపు 167 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో కూడా వర్షం నీరు నిలిచిపోతే వెంటనే వాటిని క్లియర్ చేయాలంటే కూడా జీహెచ్ఎంసీ డిజాస్టర్ కమిషనర్ రంగనాథ్ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధం చేసి పెట్టారు. మొత్తం కూడా 30 సర్కిల్ పరిధిలో 30 డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని కూడా కమిషనర్ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షానికి చెట్లు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కంట్రోల్ రూమ్ కి కూడా చెట్లు విరిగినటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, వాటర్ లాగింగ్ సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నట్లు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇటు నాంపల్లి, దాంతో పాటు ఇటు మాస్టర్ ట్యాంక్, మెహదీపట్నం, పోలీచౌకి, గోల్కొండలో అధికంగా వర్షపాతం. అయితే మనకి వాతావరణ శాఖ నుంచి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా హైదరాబాద్ నగరానికి కానీ తెలంగాణకి కానీ? అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జోనల్ కమిషనర్లు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి టీమ్స్ ని కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక రాగల గంట పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో ఉన్నటువంటి ఉరుములు మెరుపులకు ఉన్నటువంటి వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, సిటీలో 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. ఫ్లైఓవర్ కింద కానీ మెట్రో స్టేషన్ల కింద వర్షం నిలిచిపోతుంది. అలాంటిది ఇంకొక గంట పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ట్విట్టర్ ద్వారా కానివ్వండి, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా
ఇప్పటికీ ప్రజలకు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇటు మణికొండ కానివ్వండి, దాంతో పాటు ఇటు నార్సింగ్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక ఓల్డ్ సిటీలో చార్మినార్ కానివ్వండి, మొగల్పుర, దాంతో పాటు బహదూర్పుర, అదేవిధంగా జూపాల్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మ్యాన్ హోల్స్ కూడా పూర్తిగా పొంగి పొందుతున్నటువంటి నేపథ్యంలో మ్యాన్ హోల్స్ వద్ద ఏదైతే క్యాషన్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి. సో అక్కడ టీమ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అటుగా ఏదైనా వెళ్తే మాత్రం అందులో పడిపెట్టే ప్రమాదం నేపథ్యంలో సో అక్కడ క్యాషన్ బోర్డ్స్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ అయితే అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఇటు ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మైత్రివనం, బోరబంట కానివ్వండి, ఇటు ఎర్రగడ్డ, సనత్ నగర్, దాంతో పాటు ఇటు ముసాఫర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.